జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీలో నిలబడదాం అనుకున్న వాళ్ళంతా ఇయ్యాలట సంది నామినేషన్లు వేసుకోవచ్చట. ఉదకు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ బిల్లు విచారణ జరిపి కోర్టు వాయిదా వేసింది. న్యాయస్థానం న్యాయంగా తీర్పు చెప్పకముందే నామినేషన్లు వేసుకోవచ్చని ఇప్పుడు ఎవరన్నారే బాలన్న అంటారా? ఇగో చూడుని మీరే. అయ్యా, తెలంగాణ కాంగ్రెస్ పెబ్బ అయిన మహేష్ కుమార్ గౌడ్ సారు ఇక చెప్పుర్రి. న్యాయవాదులతో పాటు ఇంప్లీడ్ అయినటువంటి మా బీసీ సంఘ నాయకుల యొక్క న్యాయవాదులు వారు వాదనలు వినిపిస్తారు. కోర్టు మా వాదనలు నమ్ముతుందని అనుకుంటా ఉన్నాం. రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా మొదలవుతా ఉంది. ఈయనరా ఏమంటుండో ఇక మస్తగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇది అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అన్ని పార్టీల మద్దతుతో చట్టం చేయడం జరిగింది కాబట్టి ఇది కుల సర్వే జరిగిన తర్వాత ఎంపెరికల్ డేటా లభించింది కాబట్టి ఈ రాష్ట్రంలో 56.33% బీసీలు ఉన్నారనేటువంటి ఒక సైంటిఫిక్ మోడ్లో జరిగే సర్వే తెలిపింది కాబట్టి ఈ రిజర్వేషన్ ఇవ్వడం న్యాయబద్ధమైంది అనేది మాట మా న్యాయవాదులు వాదనలో వినిపించినారు. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ సారు, మీరు చెప్పినట్టు మీ షెయి సర్కారు ఇంటింటికి తొలి కులగణన సర్వే మంచిగానే చేపించింది. కానీ ఇప్పుడు మీ వకీల్ సాబు వాదనలు వినిపించినాక కూడా హైకోర్టుకి ఇట్లా రిజర్వేషన్లు బంధు పెట్టాలి, పాత రిజర్వేషన్ల పద్ధతులనే పంచాయతీ ఎన్నికలు అమలు చేయాలంటే అప్పుడేం చేస్తారు సారు? పిల్ల పుట్టక ముందే కుల్ల గుట్టినట్టే ఉన్నది కదా మీరు చెప్తున్నది చూస్తే. మొదలు కోర్టు తీర్పు వచ్చేదాకా ఆగుండ్రి సారు, అటెనక సిక్కి నామినేషన్లు వేసుకుంటారు. లేడికి లేచిందే పరగన్నట్టు షడబురుకులాడబడితిరి. మీ ముచ్చటెట్లున్నదంటే ఉడికేదాకా ఆగొచ్చింది కానీ ఉమ్మగిల్లేదాకా ఆగొస్తా లేదన్నట్టే ఉన్నది. ఒక ఎమ్మెల్సీ అయి ఉండి కోర్టుల కేసు విచారణలో ఉన్నాక కూడా తీర్పు రాకముందే నామినేషన్లు వేసుకోనరని ఎట్లా చెప్తారు సారు? అయినా మీ షెయి సర్కారు కులగణన సర్వే కొంచెం కూడా సక్కదనంగా చేయలేదట. కొన్ని పల్లెల్లో లేని కులాలకు రిజర్వేషన్లు వచ్చినాయట. అట్లనే కొన్ని జాగాల్లో బీసీలే లేకుండా ఉన్న దగ్గర కూడా బీసీ రిజర్వేషన్లు వచ్చినాయని జనాలు మీ రిజర్వేషన్లు నచ్చక మీ కాంగ్రెస్ లీడర్లకి ఇట్లా అడుదిక్కు వస్తే వాళ్ళ కథ ఏందో గట్టిగా అరుచుకుందామని ఆవేశంగా ఉన్నారట అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.